వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల బెంగళూరులోని విర్కో నగర్లో ఈస్ట్ పాయింట్ కళాశాలలో లైవ్ కచేరీ షోను సోను మాట్లాడిన తీరు చిక్కుల్లో పడేలా చేసింది. ఈ కాన్సర్ట్లో తనను కన్నడలో పాట పాడాలని ఓ అభిమాని సోను నిగమ్ను డిమాండ్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పహల్గాం విషాదాన్ని ప్రస్తావించారు. దీంతో కన్నడీయులు మనోభావాలు దెబ్బతీశారని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగంపై అవహల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు నగర జిల్లా అధ్యక్షులు సోను నిగం పై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 352 అలాగే 351, 353 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కువగా హిందీ సినిమాలలో పాటలు పాడినప్పటికీ తెలుగు సాంగ్స్తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడ, తమిళ్, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలి, నేపాలీ లాంటి అనేక భాషలలో పాటలు పాడుతూ సోను ఎంతో గుర్తింపును పొందారు. తాజాగా ఈ వర్స్లెట్ సింగర్ సోను ఇచ్చినటువంటి కాన్సర్ట్ వివాదంగా మారింది. బెంగళూరులోని విర్కో నగర్లోని ఈస్ట్ పాయింట్ కళాశాలలో లైవ్ కచేరీ సందర్భంగా సోను మాట్లాడిన తీరు చిక్కుల్లో పడేసేలా చేసింది. ఈ కాన్సర్ట్లో తనను కన్నడలో పాట పాడాలని ఓ అభిమాని సోను నిగమ్ను డిమాండ్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పహల్గాం విషాదాన్ని ప్రస్తావించారు. దాంతో కన్నడీకుల మనోభావాలను దెబ్బతీశారని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగంపై అవలహల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు నగర జిల్లా అధ్యక్షులు సింగర్ సోను నిగంపై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351, 352, 353 సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.